2011 ఏప్రిల్ 2 నిజమైన క్రికెట్ లవర్ ఎవరూ కూడా ఈ డేట్ను అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ అభిమానుల 28 సంవత్సరాల ఎదురుచూపులకి తెరపడిన రోజదే. ఆఖరిలో ధోని కొట్టిన 6 దేశాన్ని ఏ స్థాయిలో ఉర్రుతొలగించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ వరల్డ్ కప్ అనగానే గుర్తొచ్చేది ఆ 6 మాత్రమే. కానీ ఈ విషయాన్ని ఏమాత్రం అంగీకరించిన వ్యక్తి గౌతమ్ గంభీర్. వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ ని ఒక వ్యక్తికి లేదా ఒక 6కి మాత్రమే ఆపాదిస్తే గౌతమ్ గంభీర్లో కోపం కట్టలు తెంచుకుంటుంది. అవును, నిజానికి గౌతమ్ గంభీర్కి ఆ విషయంలో కోపం రావడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ లో గౌతమ్ గంభీర్ సెకండ్ హైయెస్ట్ రన్ గెట్టర్. మరీ ముఖ్యంగా ఆ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా తరపున టాప్ స్కోరర్ కూడా గౌతమ్ గంభీరే. కాబట్టి వరల్డ్ కప్ విన్నింగ్ లో గౌతమ్ గంభీర్ పాత్రని విస్మరించలేం. కానీ వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ క్రెడిట్ అంతా ఒకే వ్యక్తి ఖాతాలో పడ్డాన్ని గంభీర్ అంగీకరించడు. ఈ మొత్తం క్రెడిట్ సెంట్రిక్ ఇష్యూ అంతా గౌతమ్ గంభీర్ ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు టీమిండియాకు ప్రామినెంట్ ఓపెనర్ గా సేవలందించిన గంభీర్ ఒక్కసారిగా వివాదాలకి కేంద్రం అయ్యాడు. అలా రాను రాను గంభీర్ అంటే ఒక అగ్రెసివ్ యాటిట్యూడ్ క్రికెటర్ అనేలా గుర్తింపు తెచ్చుకున్నాడు. కరెంట్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి క్రికెట్ ఆడియన్స్ కి ఎలాంటి పరిచయం అవసరం లేదు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా గంభీర్ సెంట్రిక్ గా జరుగుతున్న కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటితో పాటు గంభీర్ క్రికెట్ కెరీర్ గురించి కూడా కాస్త మనం మాట్లాడుకోవాలి. కాబట్టి అసలు గంభీర్ క్రికెట్ కెరీర్ ఎలా మొదలైంది, టీమిండియా ఓపెనర్ గా ఎలా మారాడు, పర్మనెంట్ ఓపెనర్ గా ఎలా స్థానం పదిలం చేసుకున్నాడు, 2007, 2011 వరల్డ్ కప్ విజయాల్లో గంభీర్ పాత్ర ఎంత, 2011 తర్వాత గంభీర్ ప్రవర్తన ఎలా మారిపోయింది, వివాదాల కారణంగా ఆటకు దూరమయ్యాడా, గంభీర్ కి ధోనికి మధ్య ఉన్న వివాదం ఏంటి, గంభీర్ కి విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న విభేదాలేంటి, రాజకీయాల్లోకి వచ్చిన గంభీర్ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో ఎందుకు కొనసాగలేకపోయాడు, హెడ్ కోచ్ గా గంభీర్ ఎదుర్కొంటున్న సవాళ్లేంటి, హెడ్ కోచ్ గా సీనియర్ ప్లేయర్స్ తో గంభీర్ కి ఎదురుతున్న సమస్యలేంటి, గంభీర్ హెడ్ కోచ్ గా ఉంటే విరాట్, రోహిత్ ఈ ఇద్దరు 2027 వరల్డ్ కప్ ఆడడం సాధ్యమా, ఇలా చాలా విషయాల్లో ఏది మిస్ కాకుండా చాలా స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ప్రతి క్రికెట్ అభిమానికి ఈ వీడియో అనేది ఎంతగానో నచ్చుతుంది కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక ప్రశ్న, మీకు నచ్చిన ఆల్ టైమ్ మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరు, వారి పేరును కామెంట్స్ లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గౌతమ్ గంభీర్ 1981 అక్టోబర్ 14న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జన్మించారు. గంభీర్ తండ్రి ఢిల్లీలో టెక్స్టైల్ బిజినెస్ చేసేవారు. వ్యాపారంలో తండ్రి బాగానే సక్సెస్ అయ్యాడు. కాబట్టి గంభీర్ ఒక రకంగా బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అనే చెప్పాలి. 10 ఏళ్ల వయసులోనే గౌతమ్ గంభీర్ తన క్రికెట్ జర్నీని స్టార్ట్ చేశాడు. ఢిల్లీ మోడర్న్ స్కూల్లో చదువుతున్న సమయంలో అక్కడి క్రికెట్ కోచ్ల సహాయంతో గంభీర్ తన క్రికెట్ టాలెంట్ కి పదును పెట్టాడు. అయితే గంభీర్ 12 ఏళ్ల వయసులో ఢిల్లీ అండర్-14 టీంలో సెలక్షన్ కోసం విపరీతంగా ట్రై చేశాడు. కానీ ఢిల్లీ సెలెక్టర్లు గంభీర్ ని అండర్-14 టీం కి సెలెక్ట్ చేయలేదు. ఆ సమయంలో గంభీర్ క్రికెట్ నుంచి తప్పుకుందాం అనే ఆలోచన కూడా చేశాడు. కానీ అప్పుడే గంభీర్ కి అరుణ్ జైట్లీ రూపంలో ఒక పెద్ద మద్దతు లభించింది. అరుణ్ జైట్లీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, బీజేపీలో జాతీయ స్థాయి నాయకుడు, అలాగే గతంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ని 13 ఏళ్ల పాటు నడిపించిన వ్యక్తి. ఆయనకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ లో ఎంత పలుకుబడి ఉండేదంటే ఆయన మరణాంతరం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం కి అరుణ్ జైట్లీ గారి పేరే పెట్టారు. కాబట్టి ఆ స్థాయిలో గతంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ని అరుణ్ జైట్లీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అయితే గంభీర్ తండ్రి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావడంతో ఆయన తండ్రికి ఢిల్లీ ముఖ్యమంత్రి మదన్ లాల్ లాంటి వారితో సంబంధాలుండేవి. కాబట్టి అరుణ్ జైట్లీ గారికి గౌతమ్ గంభీర్ పట్ల ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండేది. కాబట్టి అరుణ్ జైట్లీ గారు సెలెక్టర్లతో మాట్లాడి గంభీర్ ని ఢిల్లీ అండర్-14 టీం కి సెలెక్ట్ అయ్యేలా చేశారు. అయితే గంభీర్ కేవలం రికమెండేషన్ తో మాత్రమే క్రికెటర్ అయ్యాడని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ సెలక్షన్ అనేది అరుణ్ జైట్లీ గారి వల్లే జరిగినా గంభీర్ కూడా 12 ఏళ్ల వయసులోనే క్రికెటింగ్ టాలెంట్ ని గెయిన్ చేశాడు. కానీ అందరూ అప్కమింగ్ ప్లేయర్స్ కి ఎంత టాలెంట్ ఉన్నా ఈ తరహా మాట సహాయం లభించదు. కాబట్టి ఒక రకంగా గంభీర్ లక్కీ అనే చెప్పాలి. ఇక 1999లో అరుణ్ జైట్లీ గారు DDCA ప్రెసిడెంట్ అయ్యారు. దాంతో ఇక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తన అంకులైనప్పుడు స్టేట్ టీంలో ప్లేస్ కూడా కన్ఫర్మ్ అయినట్టే. గంభీర్ కెరీర్ కి ఇది కూడా కలిసి వచ్చింది. అప్పటికి గంభీర్ వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. 1999లో సెలెక్టర్లు ఢిల్లీ రంజీ టీంని సెలెక్ట్ చేశారు. ఆ సెలక్షన్ లిస్టులో కూడా గంభీర్ పేరు లేదు. ఆ సెలక్షన్ లిస్ట్ చూసిన అరుణ్ జైట్లీ గంభీర్ని కూడా రంజీ టీంకి సెలెక్ట్ చేయండి అని సలహా ఇచ్చాడు. కానీ అప్పటికి గంభీర్ అండర్-19 టీంలో కూడా రాలేదు. కాబట్టి అండర్-19 ఆడకుండా రంజీ ఆడించడం అనేది ఎలా అని సెలెక్టర్లు వాదించినా కూడా ఆఖరికి అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అరుణ్ జైట్లీ చెప్పినట్టే గంభీర్ పేరుని సెలక్షన్ లిస్టులో యాడ్ చేయాల్సి వచ్చింది.
అలా 17 ఏళ్లకే గంభీర్ ఢిల్లీ రంజీ టీంలో ఆడాడు. అయితే అరుణ్ జైట్లీ ద్వారా వచ్చిన అవకాశాన్ని గంభీర్ బాగానే ఉపయోగించుకున్నాడు. తాను ఆడిన మొదటి మ్యాచ్లో కేవలం 33 పరుగులు మాత్రమే స్కోర్ చేసిన రెండో మ్యాచ్లో మాత్రం 160 బంతుల్లో 75 పరుగులు స్కోర్ చేసి పర్వాలేదనిపించాడు. అలా క్రమంగా గంభీర్ టీంలో తన ప్లేస్ని పర్మినెంట్ చేసుకునేలా క్రికెట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇక 2002లో గంభీర్ ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2 డబుల్ సెంచరీలు చేసి ఇండియన్ క్రికెట్ టీం సెలెక్టర్లను తన వైపు చూసేలా చేశాడు. ఇక 2003లో గంభీర్కి టీమిండియా నుంచి కాల్ వచ్చింది. 2003లో బంగ్లాదేశ్ వన్డే సిరీస్కి గంభీర్ని ఓపెనర్గా ఎంపిక చేశారు. కానీ ఆ సిరీస్లో గంభీర్ పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో కొన్ని రోజులకే గంభీర్ టీమిండియాలో తన ప్లేస్ను కోల్పోయాడు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తూ ఉండేవాడు. దాంతో 2004లో ఇండియన్ టెస్ట్ టీంలో గంభీర్కి స్థానం లభించింది. అలా 2004లో ఆస్ట్రేలియా మీద టెస్ట్ అరంగేటం చేశాడు. అయితే గంభీర్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. క్రికెట్లో ఇప్పుడు బ్యాట్స్మెన్ అనే పదాన్ని ఉపయోగించడం లేదు, జెండర్ స్పెసిఫిక్గా కాకుండా బ్యాటర్ అనే అంటున్నారు. కానీ గంభీర్ టైంలో బ్యాట్స్మెన్ అనేవారు కాబట్టి మనం కూడా బ్యాట్స్మెన్ అనే మాట్లాడుకుందాం. గంభీర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడం కూడా గంభీర్ కెరీర్కి చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎర్లీ 2000స్లో ఇండియన్ క్రికెట్ టీంకి ఒక మంచి లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో ఇండియన్ టీం ఓపెనింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వీరిద్దరి మీదనే ఉండేది. అయితే 2004లో టెస్ట్ జట్టులో స్థానం సాధించిన గంభీర్కి వరుస అవకాశాలు లభించలేదు. దాంతో సీనియర్ ప్లేయర్లకి రెస్ట్ ఇచ్చినప్పుడు మరేదైనా కారణంతో టాప్ ఆర్డర్ అందుబాటులో లేని సమయంలో గంభీర్ని సెలెక్టర్లు కన్సిడర్ చేసేవారు. అలా గంభీర్ టీంలోకి వస్తూ పోతూ ఉండేవాడు. ఆఖరికి 2007 వన్డే వరల్డ్ కప్ టీంలో గంభీర్ కూడా ఉండాలని బలంగా భావించాడు. కానీ 2007లో వన్డే వరల్డ్ కప్కి సెలెక్టర్లు గంభీర్ని సెలెక్ట్ చేయలేదు. దాంతో క్రికెట్లో గంభీర్ ప్రస్థానం ఇక ముగిసినట్టేనని అనుకున్నారు. గంభీర్ కూడా క్రికెట్ కెరీర్ గురించి డైలమాలు పడ్డాడు. కానీ 2007 వన్డే వరల్డ్ కప్ అనేది టీమిండియాకి ఒక పెద్ద పీడకల్లాగా మిగిలిపోయింది. ఆ వరల్డ్ కప్లో టీమిండియా భారీ అంచనాలతో బరిలోకి దిగి బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియన్ టీం కనీసం గ్రూప్ స్టేజ్ను కూడా క్రాస్ చేయలేకపోయింది. 2007లో ఎదురైన దారుణ పరాభవాన్ని టీమిండియా అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోయారు. అభిమాన ఆటగాళ్ల ఇళ్లపై దాడులు చేశారంటే, సచిన్, ద్రావిడ్, ధోని, గంగూలీ లాంటి వారి ఇళ్ల వద్ద పోలీసులు కాపలా ఉన్నారంటే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు టీమిండియా దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న సమయంలో టీమిండియా ప్రక్షాళన గురించి బీసీసీఐ ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో గంభీర్కి తనను తాను నిరూపించుకునే అవకాశం లభించింది. అయితే 2007 వన్డే వరల్డ్ కప్ జరిగిన కొన్ని నెలల్లోనే T20 వరల్డ్ కప్ కూడా జరగాల్సి ఉంది. వన్డే వరల్డ్ కప్ పరాభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ కాంబినేషన్ని టెస్ట్ చేయాలనుకుంది. ఆ సమయంలో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్గా సెలెక్టర్లకి గంభీర్ కనిపించాడు. దాంతో T20 వరల్డ్ కప్ కోసం గంభీర్ని సెలెక్ట్ చేశారు. ఆ వరల్డ్ కప్ గెలవడం అనేది టీమిండియాకు చాలా పెద్ద అవసరం. ఎందుకంటే కొన్ని నెలల ముందే వన్డే వరల్డ్ కప్ ఓటమిని అధిగమించాలంటే T20 వరల్డ్ కప్లో రాణించడం చాలా అవసరం. కాబట్టి ప్రతి మ్యాచ్ టీమిండియాకు ముఖ్యమే. అలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో గంభీర్ తన వంతుగా మంచి ఆటతీరుని ప్రదర్శించాడు. పాకిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో డకోట్ అయినా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి జట్ల మీద హాఫ్ సెంచరీ చేసి ఫామ్ను కొనసాగించాడు. అయితే ఆ వరల్డ్ కప్లో గంభీర్ మార్క్ గేమ్ ఫైనల్లో కనిపించింది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగిన గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులు చేసి టీమిండియా తరపున టాప్ స్కోరర్గా మారాడు. ఆ ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ని చిత్తు చేసి T20 వరల్డ్ కప్ విన్నర్గా నిలిచింది. ఆ గెలుపులో అందరూ శ్రీశాంత్ పట్టిన క్యాచ్ని, ధోని కెప్టెన్సీని వీటన్నిటిని గుర్తుంచుకున్నారు తప్ప గంభీర్ స్కోర్ చేసిన 75 రన్స్కు మాత్రం అభిమానుల నుంచి అనుకున్నంత గుర్తింపు లేదు. పైగా ఆ వరల్డ్ కప్లో గంభీర్ ఇండియన్ టీం తరపున టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. కాబట్టి క్రికెట్ ఎక్స్పర్ట్స్ మాత్రం గంభీర్కి టీమిండియా ఓపెనర్గా ప్లేస్ కన్ఫర్మ్ అని అనుకున్నారు. ఇక అనుకున్నట్టే T20 వరల్డ్ కప్ విజయం గంభీర్ కెరీర్ని పూర్తిగా మార్చేసింది. 2007 తర్వాత గంభీర్ 3 ఫార్మెట్లలో టీమిండియాకి పర్మనెంట్ ప్లేయర్గా మారిపోయాడు. మరీ ముఖ్యంగా గంభీర్, సెహ్వాగ్ వీరిద్దరి ఓపెనింగ్ కాంబినేషన్ వింటేజ్ క్రికెట్ లవర్స్కి చాలా స్పెషల్ అని చెప్పాలి. ముఖ్యంగా 2008లో ఢిల్లీలో ఆస్ట్రేలియా మీద జరిగిన టెస్ట్ మ్యాచ్లో గంభీర్ దుర్భేద్యమైన ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొని 206 పరుగులు చేశాడు. గంభీర్ టెస్ట్ కెరీర్లో బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే అని చెప్పాలి. ఇక 2008-9 సీజన్ గంభీర్ కెరీర్లో పీక్ పర్ఫార్మింగ్ ఇయర్ అని చెప్పాలి. 2009లో గంభీర్ వరుసగా 5 టెస్ట్ మ్యాచ్ల్లో 5 సెంచరీలు చేసి వరుసగా 5 సెంచరీలు చేసిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అలా 2010 వచ్చేసరికి గంభీర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇండియన్ ఓపెనర్ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2011 వరల్డ్ కప్ టీంలో కూడా గంభీర్ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. నిజానికి 2007లో వరల్డ్ కప్ సెలక్షన్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ 2011లో గంభీర్ సెలక్షన్ మీద ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. 2011 వరల్డ్ కప్లో గంభీర్ 393 రన్స్ చేసి సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు.
గ్రూప్ స్టేజ్లో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాల మీద హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కూడా హాఫ్ సెంచరీ చేసి టీంని సెమీస్కి చేర్చడంలో తన వంతు పాత్రని సమర్థవంతంగా పోషించాడు. ఇక 2011 ఏప్రిల్ 2న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ని క్రికెట్ లవర్స్ ఎవరో మర్చిపోరు. 275 పరుగుల్ని చేజ్ చేసేందుకు సెకండ్ బ్యాటింగ్కి దిగిన టీమిండియాకి వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ కావడంతో కష్టాలు మొదలయ్యాయి. ఇందులో 18 పరుగులు మాత్రమే చేసి సచిన్ టెండూల్కర్ కూడా పెవిలియన్కి చేరుకోవడంతో టీమిండియా వరల్డ్ కప్ కళ చెదిరినట్టే అని అందరూ భావించారు. అలాంటి కష్టకాలంలో గౌతమ్ గంభీర్ ఇన్నింగ్స్ని నిర్మించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 97 పరుగులు చేసి సెంచరీకి 3 పరుగుల దూరంలో వికెట్ కోల్పోయిన గౌతమ్ గంభీర్ ఆడిన ఆ ఇన్నింగ్స్ని కన్సిడర్ చేయకుండా ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అంటే ఒప్పుకోలేం. ఆఖర్లో ధోని ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ని కూడా తక్కువ చేయలేం. కానీ గంభీర్ నిర్మించిన స్ట్రాంగ్ బేస్మెంట్ మీదనే ధోని ఆ కెప్టెన్ ఇన్నింగ్స్ని ఆడగలిగాడు. గౌతమ్ గంభీర్ 2011 వరల్డ్ కప్ హీరో అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే 2011 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కొంత టఫ్ టైంని ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా 2011లో ఇంగ్లాండ్లో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా వైట్ వాష్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 2011లో ఇంగ్లాండ్ సిరీస్లో సీనియర్ ప్లేయర్స్ అందరూ దారుణంగా విఫలమయ్యారు. ఆ పరాభవంలో గంభీర్ కూడా భాగమయ్యాడు. ఇక 2012 జనవరిలో ఇండియన్ టీం ఆస్ట్రేలియాలో కూడా 4 మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ని కోల్పోయింది. వెంటనే ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ ట్రై సిరీస్లో కూడా ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ వరుస పరాజయాలతో టీమిండియా టాప్ ఆర్డర్ మీద తీవ్రమైన విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా గంభీర్ని టీం నుంచి తీసేయాలనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో గంభీర్ వద్ద ఉన్న వైస్ కెప్టెన్సీని విరాట్ కోహ్లీకి అప్పగించారు. ఇక్కడే గంభీర్కి ధోనికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కెప్టెన్ ధోనిని తొలగించకుండా వైస్ కెప్టెన్ని తొలగించడం ఏంటి అనే అభిప్రాయం ఈ విభేదాలకి కారణమైంది. ఈ విభేదాలు గౌతమ్ గంభీర్కి విరాట్ కోహ్లీకి మధ్య కూడా దూరాన్ని పెంచాయి. 2012లో డిసెంబర్లో గంభీర్ యాటిట్యూడ్ గురించి ధోని ఏకంగా బీసీసీఐకి కూడా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఒకవైపు టీమ్మేట్స్తో విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే గంభీర్ పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ అవుతూ వచ్చింది. బీసీసీఐకి ధోని కంప్లైంట్ చేసిన తర్వాత కూడా గంభీర్కి 4 టెస్టులు, 8 వన్డేలు ఆడే అవకాశం వచ్చింది. కానీ గంభీర్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. దాంతో 2013లో గంభీర్ని టీం నుంచి డ్రాప్ చేయక తప్పలేదు. నిజానికి గంభీర్ టీంలో ప్లేస్ కోల్పోవడానికి పూర్ పర్ఫార్మెన్స్ మాత్రమే కారణం కాదు, గంభీర్ యాటిట్యూడ్ కూడా కారణమే. అయితే గంభీర్కి ధోనికి మధ్య విభేదాలు రావడానికి ముఖ్యమైన కారణం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. 2011లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విన్నింగ్ క్రెడిట్ అంతా ధోనికి దక్కింది. ఆ మ్యాచ్లో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ కన్నా ధోని కొట్టిన 6 ఎక్కువ పాపులర్ అయింది. కామ్ అండ్ కంపోజ్డ్గా ధోని ఆడిన తీరుని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. కానీ గంభీర్ ఇన్నింగ్స్కి మాత్రం తగినంత గుర్తింపు దక్కలేదు. కాబట్టి వరల్డ్ కప్ తర్వాత గంభీర్ ధోని పట్ల అసహనం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడియోలో కాస్త ముందుకు వెళ్తే ఈ విషయంలో స్పష్టత వస్తుంది. ఇక 2013లో గంభీర్కి విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా బహిర్గతం అయ్యాయి. 2013లో ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్లో కోహ్లీ వికెట్ తీసిన బాలాజీ అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోవడం కోహ్లీకి నచ్చలేదు. విరాట్ కోహ్లీ బాలాజీ వైపు కోపంగా వస్తుంటే వెంటనే కేకేఆర్ కెప్టెన్గా ఉన్న గంభీర్ ఆ గొడవలో జోక్యం చేసుకుని కోహ్లీ వైపు అగ్రెసివ్గా దూసుకొచ్చాడు. ఓపెన్గా కెమెరాల ముందు వేలాది మంది సమక్షంలో గంభీర్, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన గొడవ అప్పట్లో చాలా సంచలనం. అయితే 2012 నుంచి గంభీర్కి టీమ్మేట్స్కి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయాన్ని ఓపెన్గా ఎవరు అంగీకరించలేదు. ఇన్సైడ్ డ్రెస్సింగ్ రూమ్ మ్యాటర్స్ని మీడియానే విపరీతంగా హైలైట్ చేస్తూ వచ్చింది. కానీ 2013 ఐపీఎల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీతో జరిగిన కాంట్రవర్సీని ప్రత్యక్షంగా చూసిన తర్వాత గంభీర్కి టీమ్మేట్స్కి మధ్య ఉన్న వివాదం మీద అందరికీ స్పష్టత వచ్చింది. అయితే గంభీర్ టీమిండియా నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఢిల్లీ తరపున డొమెస్టిక్ క్రికెట్లో ఐపీఎల్లో కొనసాగాడు. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ టీం గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలోనే ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. 2014లో కూడా గంభీర్ కెప్టెన్సీలోనే కేకేఆర్ ట్రోఫీ గెలిచింది. కాబట్టి కేకేఆర్తో గౌతమ్ గంభీర్ది సక్సెస్ఫుల్ జర్నీ అని చెప్పాలి. కానీ 2017లో గంభీర్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. 2017 విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా డీడీసీఏ కోచ్ కేపీ భాస్కర్ని గంభీర్ అవమానకర రీతిలో దూషించాడని, వ్యక్తిగత దాడికి కూడా పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల మీద డీడీసీఏ ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేసింది. ఎంక్వైరీ కమిటీ కూడా ఆ ఆరోపణలు నిజమే అని తేల్చడంతో గంభీర్ మీద 4 మ్యాచ్ల బ్యాన్ విధించారు. డీడీసీఏలో కూడా గంభీర్ తన యాటిట్యూడ్తో వివాదాలకి కేంద్ర బిందువుగా మారిన సందర్భం అది. ఇక 2018లో కేకేఆర్ కూడా గంభీర్ను వదులుకుంది. గంభీర్ ప్రవర్తన, యాటిట్యూడ్ ఇవేమీ కారణాలుగా చెప్పకపోయినా కూడా తమ సక్సెస్ఫుల్ కెప్టెన్ని కేకేఆర్ వదులుకోవడానికి కారణం ఏంటి అనే విషయం మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఇక 2018లో గంభీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్కి కెప్టెన్గా వచ్చాడు. కానీ 2018 సీజన్లో ఢిల్లీ దారుణంగా పర్ఫామ్ చేసింది. మొదటి 6 మ్యాచ్ల్లో ఢిల్లీ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఆ 6 మ్యాచ్ల్లో గంభీర్ స్కోర్ చేసింది కూడా కేవలం 85 పరుగులు మాత్రమే.
గంభీర్ కెప్టెన్సీలో దారుణమైన ఆట తీరుతో ఢిల్లీ ఆ ఏడాది ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో ముగించాల్సి వచ్చింది. వరుస వైఫల్యాలు, వివాదాలు, ఫామ్ కోల్పోవడం ఇలా మొత్తంగా 2018 డిసెంబర్లో గంభీర్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా గంభీర్ తన అగ్రెసివ్ యాటిట్యూడ్ని అలాగే కొనసాగించాడు. అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన కోచింగ్లో టీమిండియా సాధిస్తున్న విజయాల గురించి గొప్పగా ప్రస్తావిస్తూ గత 10-15 ఏళ్లలో టీమిండియా ఇలాంటి విజయాలు సాధించలేదు అన్నాడు. దాంతో గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూలో రవిశాస్త్రి కామెంట్స్ మీద స్పందిస్తూ, రవిశాస్త్రి గతంలో క్రికెట్ చూసుండడు, క్రికెట్ చూస్తే గతంలో టీమిండియా విజయాల గురించి తెలుస్తుందని కామెంట్ చేశాడు. నిజానికి గంభీర్ చేసింది కామెంట్ కాదు, కౌంటర్. రవిశాస్త్రికి గౌతమ్ గంభీర్ ఇచ్చిన కౌంటర్. ఇలా ఓపెన్గా ఒక సీనియర్ ప్లేయర్ మాటలకి కౌంటర్ ఇవ్వడం అనేది కూడా వివాదాస్పదమైంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అంత గొప్ప ఆటగాడే అయితే ఐపీఎల్ ట్రోఫీ ఎందుకు గెలవలేకపోయాడని ఓపెన్గా మాట్లాడాడు. ఇలా రిటైర్మెంట్ తర్వాత కూడా గౌతమ్ గంభీర్ తన డెరిగేటరీ రిమార్క్స్తో కాంట్రవర్షియల్ క్రికెటర్ అనే ట్యాగ్లైన్ సంపాదించుకున్నాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత గంభీర్ అనూహ్యంగా పొలిటికల్ లీడర్ అయిపోయాడు. గంభీర్ ఎర్లీ క్రికెట్ కెరీర్కి సపోర్ట్ ఇచ్చిన అరుణ్ జైట్లీ గారే పాలిటిక్స్లో కూడా గంభీర్కి గైడ్గా వ్యవహరించారు. అరుణ్ జైట్లీ గారి చొరవతో గంభీర్ బీజేపీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో గంభీర్ బీజేపీ టికెట్ మీద ఈస్ట్ ఢిల్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలా 2019లో గంభీర్ లోక్సభ సభ్యుడిగా మారారు. అయితే గంభీర్ కంప్లీట్ ప్రొఫెషనల్ పొలిటీషియన్ లాగా ఎప్పుడు వ్యవహరించిందో లేదు. ఒకవైపు లోక్సభ మెంబర్గా కొనసాగుతూనే క్రికెట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసేవాడు. ముఖ్యంగా క్రికెట్ కామెంటేటర్గా చేస్తూ వచ్చాడు. ఇక 2019 నవంబర్లో ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయం మీద పార్లమెంటరీ కమిటీలో చర్చ జరిగింది. కానీ ఆ చర్చ సందర్భంగా ఢిల్లీ పరిధిలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా ఆ చర్చలో గౌతమ్ గంభీర్ పాల్గొనాల్సిన బాధ్యత అతని మీద ఉంది. కానీ ఆ ముఖ్యమైన చర్చ జరుగుతున్న సమయంలో గంభీర్ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్కి కామెంటరీ చేసేందుకు ఇండోర్లో ఉన్నాడు. అదే రోజు గంభీర్, వివిఎస్ లక్ష్మణ్ వీరంతా ఇండోర్లో జిలేబీలు తింటూ మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. ఒకవైపు ముఖ్యమైన చర్చ జరుగుతున్న సమయంలో బాధ్యత గల ఎంపీగా ఆ చర్చలో పాల్గొనకుండా ఇలా జిలేబీలు తింటూ గంభీర్ ప్రవర్తించిన తీరు పట్ల చాలా పెద్ద దుమారం రేగింది. గంభీర్ తన పార్లమెంటరీ ప్రివిలేజెస్ని మిస్యూజ్ చేస్తున్నాడనే విమర్శలు మొదలయ్యాయి. ఇక 2020లో గంభీర్ చేసిన రీట్వీట్ కూడా చాలా పెద్ద సంచలనం అయింది. 2020 ఏప్రిల్లో ఫేమస్ స్పోర్ట్స్ నెట్వర్క్ ESPN ఇండియా వరల్డ్ కప్ గెలిచి 9 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ధోని విన్నింగ్ షాట్ కొడుతున్న ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఆ షాట్ మిలియన్ల మంది ఇండియన్స్ని ఉప్పొంగేలా చేసిందని క్యాప్షన్ రాశారు. ESPN చేసిన ఈ ట్వీట్లో వరల్డ్ కప్ విన్నింగ్ క్రెడిట్ మొత్తం ధోనికే ఇచ్చేలా ఆ ట్వీట్ ఉంది. దాంతో గంభీర్ ESPN ట్వీట్ని రీట్వీట్ చేస్తూ, ESPN ఒక విషయం గుర్తు చేస్తున్నాను, 2011 ఇండియా వరల్డ్ కప్ గెలుపులో మొత్తం టీమిండియా సపోర్ట్ స్టాఫ్ అందరి పాత్ర ఉంది. ఆ 6 పిచ్చి పీక్స్కి వెళ్ళిందని రాశాడు. ఆ ట్వీట్ని మీరు కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బహుశా మేము ఆ ట్వీట్ని సరిగ్గా ట్రాన్స్లేట్ చేసి ఉండకపోవచ్చు, కానీ అబ్సెషన్ ఫర్ ఏ 6 అనే ఘాటిన పదజాలాన్ని గంభీర్ ఆ ట్వీట్లో ఉపయోగించాడు. గంభీర్ చేసిన ఆ ట్వీట్ క్రికెట్ సర్కిల్స్లో చాలా పెద్ద సంచలనం. గంభీర్కి ధోనికి మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా బట్టబయలైన సందర్భం అది. ఆ ట్వీట్ తర్వాత గంభీర్ని చాలా మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేశాయి. ఆ ఇంటర్వ్యూల్లో గంభీర్ ఓపెన్గా ఒక్క 6తో వరల్డ్ కప్ గెలిచేస్తారా, ఒక్క వ్యక్తి వల్ల వరల్డ్ కప్ వస్తుందా అని ఓపెన్ కామెంట్స్ చేస్తూ గంభీర్ వార్తలో నిలిచాడు. ఇప్పటికే వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చిందంటే గంభీర్లో ఆ అసహనం కనిపిస్తుంది. 2023లో కూడా గంభీర్కి విరాట్ కోహ్లీకి మధ్య వివాదం జరిగింది. 2023 ఐపీఎల్లో LSG RCB మ్యాచ్లో విరాట్ కోహ్లీకి LSG ప్లేయర్ నవీన్ ఉల్హుక్కి మధ్య జరిగిన వివాదంలో LSG మెంటర్గా ఉన్న గంభీర్ కలగజేసుకుని 2013లో ఎలాగైతే గ్రౌండ్లోనే ప్రేక్షకుల సమక్షంలో ఒకరి మీదకు ఒకరు అగ్రెసివ్గా వచ్చారో అదే రకమైన అగ్రెసివ్నెస్ని ఇద్దరు ప్రదర్శించారు. 10 ఏళ్లవుతున్న గంభీర్, విరాట్ కోహ్లీకి మధ్య విభేదాలు సమసిపోలేదని అర్థం చేసుకునేలా చేసిన సంఘటన అది. అయితే లోక్సభ ఎంపీగా కొనసాగుతున్న గంభీర్ రాజకీయాల్లో కూడా అదే తరహా అగ్రెసివ్ యాటిట్యూడ్ని ప్రదర్శించేవాడు. 2023లో సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో గంభీర్ బీజేపీ ఎమ్మెల్యేలతో వాగ్వాదాన్ని దిగాడు. ఆ సమయంలో ఆ గొడవకి కారణం ఏంటి అనే విషయాల్లో స్పష్టత లేదు, కానీ నిర్మలా సీతారామన్ సమక్షంలో జరిగిన ఆ గొడవ తర్వాత పార్టీలో కూడా గంభీర్ పనితీరు పట్ల అసంతృప్తి మొదలైంది. ముఖ్యంగా గంభీర్ పాలిటిక్స్లోకి రావడానికి కారణం అయ్యి అతనికి ఒక గైడ్గా ఉంటారనుకున్న అరుణ్ జైట్లీ గారు 2019 ఆగస్టులో మరణించారు. దాంతో గంభీర్కి సరైన పొలిటికల్ గైడెన్స్, పొలిటికల్ సపోర్ట్ రెండూ లేకుండా పోయాయి. దాంతో ఎంపీగా గంభీర్ చేసింది ఏంటి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. పార్టీలో విభేదాలు, పనితీరు పట్ల అసంతృప్తి, సరైన రాజకీయ అవగాహన లేకపోవడం, వీటన్నిటి వల్ల 2024లో గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. 2024లో గంభీర్ KKR టీంకి మెంటర్గా వ్యవహరించాడు. ఆ ఏడాది KKR ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. 2024 ఐపీఎల్ ట్రోఫీ విన్నింగ్ క్రెడిట్ అంతా గంభీర్కి దక్కింది. అయితే ఆ ట్రోఫీ విన్నింగ్తో గంభీర్ డైరెక్ట్గా టీమిండియా హెడ్ కోచ్ పదవికి పోటీ పడ్డాడు.
నిజానికి టీమిండియా మాజీ ఆటగాడు అనే ఒక్క క్వాలిఫికేషన్ తప్ప గంభీర్కి కోచ్గా ఎలాంటి అనుభవం లేదు. డొమెస్టిక్ క్రికెట్లో లేదా ఐపీఎల్లో గంభీర్ ఎప్పుడు కోచ్గా వ్యవహరించింది లేదు. కానీ 2024లో గంభీర్ టీమిండియాకు హెడ్ కోచ్ అయిపోయాడు. గంభీర్ అపాయింట్మెంట్ మీద చాలా విమర్శలు వచ్చాయి. అప్పట్లో బీసీసీఐ అంతా జైషా చేతిలో ఉండేది. కాబట్టి గంభీర్ పొలిటికల్ కనెక్షన్స్ ఉపయోగించుకుని టీమిండియాకు హెడ్ కోచ్ అయ్యాడు అనే విమర్శలు మొదలయ్యాయి. కానీ ఆ విమర్శలేమి గంభీర్ని టీమిండియా హెడ్ కోచ్ కాకుండా అడ్డుకోలేదు. అయితే గంభీర్ అగ్రెసివ్ యాటిట్యూడ్ గురించి అప్పటికే ఒక స్పష్టత వచ్చింది. పైగా గంభీర్కి విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న విభేదాల గురించి కూడా అందరికీ తెలిసిందే. కాబట్టి హెడ్ కోచ్గా గంభీర్ సమర్థవంతంగా పనిచేస్తాడా లేదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే గంభీర్ హెడ్ కోచ్ అయిన వెంటనే టీమిండియాలో కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని మార్చేశాడు. ఐపీఎల్లో కేకేఆర్కి కోచ్లుగా వ్యవహరించిన అభిషేక్ నాయర్, ర్యాంట్ అండ్ డాచెట్లను తీసుకొచ్చి టీమిండియాకు అసిస్టెంట్ కోచ్లుగా నియమించుకున్నాడు. కానీ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత టీమిండియా పర్ఫార్మెన్స్ పూర్తిగా గాడి తప్పిందని చెప్పాలి. 2024లో గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత టీమిండియా శ్రీలంకలో 3 వన్డేలు ఆడేందుకు వెళ్ళింది. ఆ 3 వన్డేల్లో ఒక్క వన్డేలో కూడా గెలవలేకపోవడంతో సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. గత 27 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇండియా శ్రీలంక మీద వన్డే సిరీస్ ఓడిపోయింది లేదు. ఇక 2024 అక్టోబర్లో న్యూజిలాండ్ ఇండియాతో టెస్ట్ ఆడేందుకు వచ్చింది. ఆ టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిపోయింది. గత 12 ఏళ్లలో న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది లేదు. పైగా టెస్టుల్లో వరుసగా 18 మ్యాచ్లు గెలుస్తూ టీమిండియా కంటిన్యూ చేస్తున్న విన్నింగ్ స్ట్రీక్ కూడా బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇండియాకు పరాభవమే ఎదురైంది. మరీ ముఖ్యంగా వరుసగా 4 సీజన్ల పాటు ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ 2025లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత గంభీర్ మీద తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. దాంతో 2025 ఏప్రిల్లో కోచింగ్ యూనిట్లో మార్పులు చేయాల్సి వచ్చింది. గంభీర్ తెచ్చిపెట్టుకున్న అభిషేక్ నాయర్ని అసిస్టెంట్ కోచ్గా తొలగించారు. టీమిండియా పర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోవడం, గంభీర్ మీద విమర్శలు రావడంతో గంభీర్కి సీనియర్ ప్లేయర్స్కి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరిద్దరితో గంభీర్కి విభేదాలు మొదలైనట్లు వార్తలు రావడం మొదలైంది. ఇంతలో గంభీర్ టీమిండియా ప్లేయర్స్కి కొన్ని షరతులు విధించాడు. టీమిండియా ప్లేయర్స్ తప్పనిసరిగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందని షరతు పెట్టాడు. ఇక్కడ టీమిండియా ప్లేయర్స్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరిద్దరే డొమెస్టిక్ క్రికెట్కి దూరంగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి గంభీర్ ఎవరిని ఉద్దేశించి ఆ షరతు పెట్టాడో అందరికి అర్థమైంది. దాంతో గంభీర్ విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని టార్గెట్ చేస్తున్నాడన్న వాదం మొదలైంది. కానీ హెడ్ కోచ్గా గంభీర్ పెట్టిన కండిషన్ని బీసీసీఐ కూడా అంగీకరించింది. టీమిండియాలో ఆడాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ గైడెన్స్ రిలీజ్ చేసింది. దాంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వారు మళ్లీ 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడాల్సి వచ్చింది. అయితే మార్చి 2025లో టీమిండియా రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. పైగా ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన వెంటనే నేను విరాట్ రిటైర్ అవబోతున్నామని అనుకుంటున్నారు, కానీ మేము రిటైర్ కావడం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ 2025 మే 7న రోహిత్ శర్మ, మే 12న విరాట్ కోహ్లీ ఇద్దరు 5 రోజుల తేడాతో టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పారు. ఇద్దరు ఆటగాళ్లు ఇలా 5 రోజుల తేడాతో టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం అనేది చాలా అనుమానాలకు దారితీసింది. అప్పుడు కూడా అభిమానులు గంభీర్ మీద అనుమానం వ్యక్తం చేశారు. కానీ 2025 అక్టోబర్లో రోహిత్ శర్మను బీసీసీఐ కెప్టెన్గా తొలగించి శుభమన్ గిల్ని కెప్టెన్గా చేశారు. ఇక్కడ వన్డే కెప్టెన్గా రోహిత్ లాంటి సీనియర్ ప్లేయర్లను కాదని శుభమన్ గిల్ నియమించడం వెనక కూడా గంభీర్ ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ ఆడాలని, ఆ వరల్డ్ కప్లో టీమిండియాను లీడ్ చేయాలని అనుకున్నాడు. కానీ రోహిత్ని, విరాట్ని 2027 వరకు టీంలో కొనసాగించే ఉద్దేశం గంభీర్కు ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే పొమ్మన లేక పొగపెట్టినట్టు రోహిత్ని కెప్టెన్గా తప్పించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే డ్రెస్సింగ్ రూమ్ నుంచి లీక్ అయిన ఫుటేజెస్ కూడా సీనియర్ ప్లేయర్లకు, హెడ్ కోచ్కు మధ్య విభేదాలు ఉన్నాయి అనే దానికి బలాన్ని ఇచ్చేలా ఉండేవి. మీడియా వాటిని ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూనే ఉండేది. కానీ ఈ ఆరోపణల మీద టీమిండియా తరపున ఎవరూ స్పందించేవారు కాదు. 2025లో శుభమన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా ఆస్ట్రేలియా మీద సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టీమిండియాను ఇండియాలోనే ఓడించి టెస్ట్ సిరీస్ సొంతం చేసుకుంది. గత 25 ఏళ్లలో మొట్టమొదటిసారిగా హోమ్ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో రోహిత్, విరాట్ ఇద్దరూ రెచ్చిపోయారు. సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది. ఇక అంతకుముందు జరిగిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు రోహిత్ శర్మకు దక్కింది. కాబట్టి రోహిత్, విరాట్ వీరిద్దరూ గంభీర్తో విభేదాలున్నా కూడా పర్ఫార్మెన్స్ పరంగా రాణిస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరు 2027 వరకు ఫామ్ని అలాగే కొనసాగిస్తే 2027 వరల్డ్ కప్ టీంలో స్థానం ఖాయం. కానీ హెడ్ కోచ్గా గంభీర్ ఉన్నంత వరకు విరాట్, రోహిత్ల వరల్డ్ కప్ బెర్త్కి గ్యారంటీ అయితే లేదు.
సో ఇది ఫ్రెండ్స్, ఈ పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాక మీకు కలుగుతున్న అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్స్ తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏది మిస్ కాకుండా ఉండేందుకు, ప్రతిదీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని రెడీగా పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.